ముంబై పూణే మధ్య ప్రమాదకర ఖండాలా ఘాట్ రోడ్కు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ప్రయాణ దూరం తగ్గనుంది. నిటారుగా ఉండే పర్వత మార్గం గుండా వెళ్లే శ్రమ తప్పనుంది. 13.3 కిలోమీటర్ల పొడవైన మిస్సింగ్ లింక్ ప్రాజెక్టును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ఇది ముంబై వైపున ఉన్న కోపోలిని పూణే జిల్లాలోని లోనావాలా సమీపంలో ఉన్న కుస్గావ్తో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు, 2 వయాడక్ట్లు, టైగర్ వ్యాలీపై ఒక తీగల వంతెన ఉన్నాయి. ఈ నిర్మాణానికి గిన్నిస్ బుక్ లో చోటు లభించింది. ఈ ప్రాజెక్టులో ప్రధాన సొరంగ మార్గాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ప్రస్తుతానికి ఈ కొత్త మార్గంలో తేలికపాటి మోటార్ వాహనాలు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించడంపై నవయుగ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చింతా శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొని సమయానికి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. లేన్ టన్నల్ అవటంలో వైడెస్ట్ టన్నల్ అవటం వల్ల డిజైన్ ఛాలెంజెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే రాక్ ఎవ్రీ 100 మీటర్స్ మారుతూ ఉంటుంది కాబట్టి. బట్ ఈ ప్రాజెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నవిగా ఎప్పుడు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ తీసుకోవటం, వాటిని ఎగ్జిక్యూట్ చేయటం ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ. కాబట్టి మేము అందరం చేపట్టి డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఈ డిఫరెంట్ ఎడిట్స్ ద్వారా అండ్ డిఫరెంట్ లొకేషన్స్ ద్వారా ఈ హార్డ్ టెరైన్ని ఫేస్ చేసి వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఆన్ టైమ్ అండి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ రఫ్లీ 3,500 crores అండి. అండ్ దీంట్లో 85 lakh tons ఆఫ్ అర్త్ వర్క్ ఆర్ ఎక్స్క్వేషన్ జరిగింది. 2.5 lakh cubic meters కాంక్రీటు, 1.5 lakh షార్ట్ క్రీటు. భారీగా ప్రాజెక్ట్, ఎందుకంటే 10 lane టన్నల్ అండ్ 11 kilometers అప్రాక్సిమేట్ లెంత్ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ హ్యూజ్ రోడ్ ప్రాజెక్ట్. 90 lakh man hours-తో చేపట్టి అయింది. ఇదే కాకుండా చాలా వెరీ సొఫిస్టికేటెడ్ టన్నల్ అండి, విత్ లాట్ ఆఫ్ న్యూ సిస్టమ్స్ లైక్ మిస్ సిస్టమ్ కానీ ఆర్ FM రేడియోలో ద్వారా అలర్ట్లు పంపించడం కానీ, లాట్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ కూడా దాంతో సొఫిస్టికేషన్ ఉండి ఈ ప్రాజెక్టు కమ్యూటర్స్కి వెరీ సేఫ్ అండ్ స్టాండర్డ్స్లో కూడా తీసుకెళ్ళగలిగాం.